నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు బీసీల సంక్షేమం కోసం 1,00,000 కోట్లు ఇస్తామన్నారు కదా, 1,00,000 కోట్లు ఇవ్వకుండా 2.5 సంవత్సరాలుగా నా తెలంగాణ బీసీ బిడ్డలకు వెన్నుపోటు పొడిచారు కదా, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు, ఎవరు రాజీనామా చేస్తారో రేవంత్ రెడ్డి గాని రాహుల్ గాంధీ చెప్పాలా. అప్పుడు మేము మెట్రో విషయంలో మేము ఆలోచన చేస్తాం. ఈరోజు బీసీల నెత్తిలో భస్మాసు హస్తం పెట్టి మొండి చేయి చూపి 2.5 సంవత్సరాలుగా 1,00,000 కోట్లు ఎక్కడ పోయాయో, ఎందుకు ఇవ్వలేదో ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పాలా. అంతేకాదు, దళిత కుటుంబాలకు 12 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో దళిత కుటుంబాలకు 12 లక్షలు ఇస్తామన్నారు కదా, ప్రతి ఇంటికి. ఒక్క కుటుంబానికైనా మీరు 12 లక్షలు ఇచ్చారా? ఈరోజు నిరూపణ చేయాలి. తెలంగాణలో ఉన్నటువంటి దళిత బిడ్డలకు, దళిత కుటుంబాలకు వెన్నుపోటు పొడిచి వాళ్ళ నెత్తిలో భస్మాసుర హస్తం పెట్టి మొండి చేయి చూపిస్తున్నారు కదా, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు, ఎవరు రాజీనామా చేస్తారో ముందు చెప్పాల్సిందిగా నేను రేవంత్ రెడ్డిని సవాల్ చేస్తా ఉన్నాను. అంతేకాదు, ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకపోతే నిరుద్యోగులందరికీ నెలకు 4,000 రూపాయలు ఇస్తామన్నారు కదా రేవంత్ రెడ్డి గారు. మరి ఎంతమంది నిరుద్యోగులకు 2.5 సంవత్సరాలుగా 4,000 రూపాయలు ఇస్తున్నావో ఈరోజు నిరూపించు. ఈరోజు ఆ 4,000 ఎవరెవరికి ఇచ్చావో ఈరోజు నిరూపించు. గత 2.5 సంవత్సరాలుగా నిరుద్యోగులకు అన్యాయం చేస్తా ఉన్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదు, జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. 2024 డిసెంబర్ లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, పూర్తి కాలేదు. ఈరోజు నిరుద్యోగులను నట్టేట ముంచినటువంటి ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఎవరు బాధ్యత వహిస్తారో, ఎవరు రాజీనామా చేస్తారో ఈరోజు రేవంత్ రెడ్డి నిరూపించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, ఈరోజు తెలంగాణ మాతృమూర్తులకు, తెలంగాణ ఆడబిడ్డలకు ఆర్థిక సాయం పేరుతో నెలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు కదా మీ సోనియా గాంధీ. లిఖితపూర్వకంగా రాసిచ్చారు కదా, గ్యారంటీ ప్రకటించారు కదా. మరి ఎంత భాగ్యపడ్డారు మీరు తెలంగాణ ఆడబిడ్డలకు? 2.5 సంవత్సరాలుగా ఇవ్వడం లేదు కదా. ఎవరు రాజీనామా చేస్తారో, ఎవరు బాధ్యత వహిస్తారో, మహిళల నెత్తిన ఎవరు భస్మాసుర హస్తం పెట్టారో, ఎవరు ఈరోజు తెలంగాణ ఆడబిడ్డలకు మొండి చేయి చూపారో రేవంత్ రెడ్డి చెప్పాలా, రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలా. ఇది నిరూపణ జరగాలి. అంతేకాదు, తెలంగాణలో అమ్మాయిలకు, చదువుకునేటువంటి అమ్మాయిలకు మోటార్ సైకిల్, స్కూటర్ ఇస్తామన్నారు కదా. ఎంతమందికి ఇచ్చావు స్కూటర్? 2.5 ఏళ్ళు అయింది, ఎందుకు ఇవ్వలేదు? ఎవరు బాధ్యత వహిస్తారు? రేవంత్ రెడ్డి దీని మీద జవాబు చెప్పాలను. గ్యారంటీలు ఇచ్చి, డిక్లరేషన్ పేరుతో మభ్య పెట్టించి, ఓట్లు వేయించుకొని గద్దె మీద కూర్చొని 2.5 సంవత్సరాలు అయింది కదా. ఎవరు రాజీనామా చేస్తారో, ఎవరు బాధ్యత వహిస్తారో రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ చెప్పాలా. అంతేకాదు, ఈరోజు పెళ్లి చేసుకుంటే ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామన్నారు. మరి ఎంతమంది ఆడబిడ్డలకు పెళ్లి చేసుకుంటూ ఇచ్చారో, ఎవరికి ఎందుకు ఇవ్వలేదో. అయితే ఆయన లెక్కన ఈ తెలంగాణలో పెళ్లిళ్ళే అయితలేవా? అయితే తులం బంగారం రాదా? ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పాలా. 2.5 సంవత్సరాలుగా పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయిల చేతిలో మొండి చేయి చూపి వాళ్ళ నెత్తిలో భస్మాసుర హస్తం పెట్టినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి బాధ్యత వహిస్తారా? సోనియా గాంధీ బాధ్యత వహిస్తుందా?
ప్రియాంక గాంధీ బాధ్యత వహిస్తుందా, ముఖ్యమంత్రి బాధ్యత వహిస్తారా, ఎవరు రాజీనామా చేస్తారో ఈరోజు తెలంగాణ ఉన్నటువంటి ప్రజలకు చెప్పాలి. అంతేకాదు ఈరోజు చదువుకునేటువంటి పిల్లలకు ఒకటి కాదు, రెండు కాదు, 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు. ఎంత ఎంత 5 లక్షలు ఒక్క కార్డులో ఇచ్చారా? ఫీజులు కట్టుకోవడం కోసం, ట్యూషన్లు తెచ్చుకోవడం కోసం, కంప్యూటర్లు కొనడం కోసం ఈరోజు అన్ని రకాలుగా ఖర్చు పెట్టుకోవచ్చు అని చెప్పి రాహుల్ గాంధీ ప్రకటించాడు కదా, రేవంత్ రెడ్డి ప్రకటించాడు కదా, సోనియా గాంధీ డిక్లరేషన్ ఇచ్చింది కదా. ఏమైంది? ఈరోజు విద్యా భరోసా కార్డులు ఇవ్వకుండా తెలంగాణ విద్యార్థుల నెత్తిన భస్మాసురాస్తం పెట్టి తెలంగాణ విద్యార్థులకు మొండి చేయి చూపినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఈరోజు తెలంగాణ విద్యార్థులకు చేసినటువంటి అన్యాయానికి ఎవరు రాజీనామా చేస్తారో, ఎవరు ఈరోజు బాధ్యత వహిస్తారో ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్పాలా. అంతేకాదు ఈరోజు రైతుల గురించి పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చాడు. ఈరోజు ఆయన ఫుల్ పేజ్ యాడ్స్ ఇచ్చాడు. అందులో 55 లక్షల మెట్రిక్ టన్నుల ఖర్చు కేంద్ర ప్రభుత్వం భరించడానికి సిద్ధంగా ఉంది. అంతేకాదు వాళ్ళు కొంటున్నటువంటి బియ్యానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది. ఈ రాష్ట్రంలో సన్న బియ్యం ఏదైతే సన్న బియ్యం ఇస్తున్నారో ఆ సన్న బియ్యంలో కూడా రూపాయికి 70 పైసలు మోడీ గారు ఖర్చు పెడుతుంటే 30 పైసలు మాత్రమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు 10 పంటలకు, ఒకటి కాదు రెండు కాదు, ఎన్ని పంటలు 10 పంటలకు 500 రూపాయల బోనస్. ఎంత? 10 పంటలకు 500 రూపాయల బోనస్ ఇస్తానని చెప్పాడు. ఎలక్షన్స్ అయిపోయినాక 10 పంటలు కాదు, ఒక ధాన్యానికే ఇస్తా అన్నాడు. ధాన్యానికి కాదు, సన్నోట్లకే ఇస్తా అన్నాడు. సన్నోట్లకు కాదు, ఇప్పుడు అది కూడా ఇస్తలేడు. ఈరోజు పెద్ద పెద్ద ప్రకటనలు మాత్రము కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అంతేకాదు ఈరోజు కౌలు రైతులకు ఎకరానికి 15,000 ఎకరమైంది. రైతు కూలీలకు 12,000 రూపాయలు ఎక్కడ పోయినాయి? ఎవరు వెన్నుపడిపరిచారు కౌలు రైతులకు? ఎవరు అన్యాయం చేశారు రైతు కూలీలకు? ఎవరి నెత్తిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు భస్మాసు హస్తం పెట్టిందో దీనికి ఎవరు బాధ్యత వహిస్తారో, ఎవరు రాజీనామా చేస్తారో చెప్పాలి. నేను ఇంకొకటి చెప్పి ముగిస్తాను. వృద్ధులు చదువుకునేటువంటి పిల్లల నుంచి మొదలు పెడితే, రైతుల నుంచి మొదలు పెడితే, రైతు కూలీల నుంచి మొదలు పెడితే, కౌలు రైతుల నుంచి మొదలు పెడితే, మహిళల నుంచి మొదలు పెడితే వృద్ధులకు కూడా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఏమన్నది? మీకు 2,000 పెన్షన్ వస్తుంది, మా కాంగ్రెస్ పార్టీ వస్తే 4,000 ఇస్తామన్నారు. ఎంత? గట్టిగా చెప్పండి, ఎంత? 4,000. నేను ఈరోజు ఆపరా రామను ఆపండి, అందరూ పక్కన కూర్చోండి. రమేష్ ఏం చేస్తున్నాను? ఈరోజు 4,000 పెన్షన్ ఇవ్వలేదు. వృద్ధులకు, వితంతువులకు మోసం చేసిండు కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి, అదేవిధంగా రాహుల్ గాంధీ. దివ్యాంగులకు 3,000 నుంచి 6,000 చేస్తామన్నారు. ఎవరు మోసం చేశారు? ఎవరు రాజీనామా చేయాలి? ఇవన్నీ బాజాప్తా ప్రింట్ చేసి, గ్యారంటీలు ఇచ్చి, డిక్లరేషన్ చేసి, ఇంటింటికి కరపత్రం పంపించి ఓట్లేసుకొని గద్దె మీద కూర్చున్నారు కదా. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? రేవంత్ రెడ్డి హామీల అమలుకు. ఈ వైఫల్యంలో ఎవరు రాజీనామా చేస్తారు? రేవంత్ రెడ్డి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది.
తెలంగాణకు కానీ దేశానికి కానీ ఏవైతే మోడీ గారు చెప్పారో మనస వాచ తూచ తప్పకుండా ఇచ్చినటువంటి అన్ని హామీలు మేము అమలు చేస్తా ఉన్నాం. తెలంగాణలో రైళ్ల అభివృద్ధి కానీ, జాతీయ రహదారుల అభివృద్ధి కానీ, పేదలకు 5 కేజీల బియ్యం కానీ, పొదుపు సంఘాలకు 20 లక్షల వరకు బ్యాంకు రుణాలు కానీ మోడీ గారు ఇస్తున్నారు. ఈరోజు ఎన్ని లక్షలు 20 లక్షల వరకు తెలంగాణలో ప్రతి పొదుపు సంఘానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము బ్యాంకు లోన్లు ఇస్తున్నది. రేవంత్ రెడ్డి కాదు, కేసీఆర్ కాదు. ఎవరిస్తున్నారు? మోడీ గారు ఇస్తున్నారు. కాబట్టి నేను చివరగా మనవి చేస్తా ఉన్నాను, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అన్ని రంగాలలో కూడా దేశాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంది. దేశ గౌరవాన్ని పెంచింది, దేశంలో ఉగ్రవాదాన్ని అరికట్టింది, రక్తపాతాన్ని అరికట్టింది, అన్ని వర్గాల ప్రజల గౌరవం ఇస్తా ఉంది. ప్రపంచవ్యాప్తంగా భారతీయులన్నా భారతదేశం అన్నా ఈరోజు గుర్తింపు తీసుకొచ్చింది, గౌరవం తీసుకొచ్చింది. కాబట్టి ఈరోజు మనం అందరం ఆలోచన చేయాలి. నేను ఒకటే రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు మీరు ఆట మొదలు పెట్టారు. భారతీయ జనతా పార్టీ 28లో ఆట ముగించే విధంగా కృషి చేస్తుందని మనం చేస్తూ, తప్పకుండా ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది. బంగారు తెలంగాణ పేరు మీద ఆయన కుటుంబం బంగారు కుటుంబం అయిపోయింది. తెలంగాణను అన్ని రకాలుగా అక్రమాలతో, అవినీతితో, మోసాలతో, అధికార దుర్వినియోగంతో తెలంగాణను వెన్నుపోటు పడిచింది బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ మార్పు పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం తేడా లేదు. దొందే, ఒకే తాను ముక్కలే. అవినీతిలో, అక్రమాలలో, అహంకారంలో, ఇచ్చినటువంటి హామీల అమలులో ఈ 2 పార్టీలు ఒకటే. ఈ 2 పార్టీలు కూడా హైదరాబాద్లో విష సర్పాలను పెంచినట్టు మజ్లిస్ పార్టీని పెంచి హైదరాబాద్ ప్రజల మీద పంపిస్తా ఉన్నారు. మజ్లిస్ పార్టీ 10 సంవత్సరాల పాటు కేసీఆర్ భుజాల మీద ఊరేగింది. 2.5 సంవత్సరాలుగా రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి భుజాల మీద కూర్చొని అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ మెజార్టీ ప్రజలను అవమానం చేస్తూ ఈరోజు హైదరాబాద్లో తమ కబంధ హస్తాల్లో పెట్టుకోవాలని చూస్తా ఉన్నారు. అందుకే ఈరోజు హైదరాబాద్ ప్రజలు, అంబర్పేట ప్రజలు ఆలోచించాలి. హైదరాబాద్ను రక్షించుకోవాలి, తెలంగాణను రక్షించుకోవాలి, భారతీయ జనతా పార్టీని బలపరచాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.